ముందే చెప్తే అందరం కలిసే వెళ్లేవాళ్ళం కదా. ఉండు, అత్తయ్య వాళ్ళ నిద్ర లేపి త్వరగా రెడీ అవ్వమని చెప్తాను. అందరం కలిసే వెళ్దాం. అబ్బా తులసి, అందరం కలిసి కావాలంటే తర్వాత వెళ్దాం. ముందు నువ్వు పదా. అదే ఎందుకు అని. ఆదిత్యని నన్ను మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నావు? నువ్వు ఆదిత్య ఉదయాన్నే గుళ్ళో పూజ చేస్తే అన్ని సమస్యలు పోతాయని పూజారి గారు చెప్పారు. అందుకే నిన్ను ఆదిత్యని తీసుకెళ్తున్నా. ఇంత పొద్దున్నే పూజ? నీ పిచ్చి పిచ్చి డౌట్లన్నీ ఆపి అత్తయ్య చెప్పినట్టు మాట్లాడకుండా రా. అది కాదు ఆదిత్య. అది కాదు ఇది కాదు అని ప్రశ్నలు ఏవి వేయకుండా పద. పద తులసి, పద రా. ఏంటో తులసి, నువ్వు ఆదిత్య వెళ్ళి అమ్మవారి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసిరండి. సంతానం లేని వాళ్ళు కదా ప్రియా ఈ అంకళ్ళమ్మ గుడికొచ్చి పూజలు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. నాకు సంతానం కలగాలని గుడికి తీసుకొచ్చావా? ఇప్పుడు ప్రదక్షిణాలు చేయమంటున్నావు, తర్వాత ఉయ్యాల కట్టిస్తావా? ఏంటి ఏం మాట్లాడవు? నీ కడుపున కాయకాయాలని మొక్కుకోవడంలో తప్పేముంది? మంచిదే కదా. ఏంటి ప్రియా నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు మాట్లాడేదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మా పెళ్ళయి ఎన్నేళ్ళయింది? ఏమైనా పుష్కరాలు గడిచాయా? లేకపోతే మాకు వయసు మించిపోయిందా? పిల్లలు పుట్టరు అనే అనుమానం ఎందుకొచ్చింది ప్రియా? మొక్కితేనే కాని పిల్లలు పుట్టరనే రూల్ అయితే లేదు కదా. అసలు ఏమంత కొంపలు మునిగిపోయాయని నువ్వంతలా గుడులు గోపురాలు తిప్పుతున్నావు? అంకాలమ్మ గుడికి నువ్వు తీసుకొచ్చావని 10 మందికి తెలిస్తే ఇంకా దానికి పిల్లలు పుట్టరు, దాని బతుకు గొడ్రాయి బతుకే అని. తులసి, ఏం మాట్లాడుతున్నావే? ఏంటా పిచ్చివాగుడు? తప్పు తులసి, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. మరి లేకపోతే ఏంటి ప్రియా? ఇప్పుడు ఏం జరిగిపోయిందని? మా పెళ్ళయి 1 ఏడాది కూడా కాలేదు, అప్పుడే అంకాలమ్మ గుడికి తీసుకొచ్చి ఉయ్యాలలు కట్టిస్తున్నావు. నాకేం అర్థం కావడం లేదు. ఎందుకు తులసి ప్రతిదానికి అర్థం తీసి అపార్థం చేసుకుంటావు? అత్తయ్య ఉద్దేశం ఇక్కడికొచ్చి మొక్కుకుంటే మంచి పిల్లలు పుడతారని తీసుకొచ్చింది. మనకి తొందరగా పిల్లలు పుట్టాలనే కదా అటమ్మ కూడా కోరుకునేది. అసలు ఎవరైనా పిల్లలు కావాలనే కదా కోరుకునేది. అలాగే అత్తయ్య కూడా మనకి తొందరగా పిల్లలు పుట్టాలని కోరుకుందేమో. దానికోసం వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఎలా అనుకుంటారని అనవసరమైన మాటలు మాట్లాడడం ఎందుకు చెప్పు? నువ్వు అన్న మాట అత్తయ్యనే కాదు, నన్ను కూడా చాలా బాధించింది తెలుసా. మనసు ఎంత కలుక్కుమందో నీకేం అర్థమవుతుంది? ఆయన ఎందుకు వస్తాయి నీకు అలాంటి మాటలు? మరి లేకపోతే ఏంటి ఆదిత్య? బాధించుకు తులసి, అమ్మవారిని మొక్కుకోవడంలో తప్పేమీ లేదు. ప్రదక్షిణాలు చేస్తే పాపం కాదుగా, పుణ్యమేగా.
మీకు పుణ్యం కలిగితే మంచి సంతానం కలుగుతుంది కదా. తీసుకొచ్చినంత మాత్రానికే అపశకున మాటలు మాట్లాడతావేంటి? వెళ్ళండి, వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. పద. అమ్మా అంకాలమ్మ తల్లి, అసలే మేం బాధపడుతున్నాం. ఇలాంటప్పుడు దాని నోటి నుంచి అలాంటి మాటలు పలికించవేంటి? నా కోడలికి తొందరలోనే పిల్లలు కలిగేలా చూడు. మా వంశం నిలబడేలా చూడు తల్లి. నువ్వు కనికరించకపోతే దాని కడుపున కాయ కాయదు. ఆశీర్వదించు తల్లి. పొరపాటున అది నోరు జారింది. దాని సంతాన యోగ్యురాల్ని చెయ్యి. అత్తయ్య, బాబా తులసి ప్రియ అంకాళమ్మ గుడికెళ్లారు. అంకాళమ్మ గుడికా? అక్కడికెందుకు వెళ్తారు? అక్కడికి సంతానం లేని వాళ్ళు సంతాన యోగం కలుగుతుందని కదా వెళ్లేది. వీళ్ళెందుకు వెళ్ళినట్టు? ఏమో నాకేం తెలుసు. నువ్వు సరిగ్గానే చూసావా? చూసానత్తయ్య, వాళ్ళు గుళ్ళోకి వెళ్ళడం చూసే వస్తున్నాను. ఉయ్యాల మొక్కుబడాన కట్టిందా? ఆహా, పొద్దున్నే వాళ్ళ ముగ్గురు బయటికెళ్ళడం చూసి వాళ్ళ వెనకే ఫాలో అయ్యానత్తయ్య. ప్రియ ఎందుకు తులసిని అంకాళమ్మ గుడికి తీసుకెళ్ళింది? తులసి రా. నాతో ఉయ్యాల కూడా కట్టిస్తావా? తప్పేంటి? ఈ గుడి ఆచారమే అది కదా. ఈ గుడికొచ్చాక 108 ప్రదక్షిణాలు చేయాలి. రావి చెట్టుకి పసుపు కుంకుమ రాసి ఉయ్యాల కట్టాలి. ఏ గుడి సంప్రదాయం ఆ గుళ్ళో పాటించాలి. ఎందుకు తులసి ప్రతిదానికి చర్చిస్తావు? మనకి దేవుళ్ళంటే నమ్మకమే కదా. నువ్వేదో నమ్మకం లేదల్లా అలా మాట్లాడతావేంటి? దైవ సన్నిధిలో అలా ప్రశ్నించడం తప్పవుతుంది. పద. గట్టిగా పట్టుకుని కట్టువే తులసి. అలా కట్టేటప్పుడు చేయి జారితే ఎంత అపశకునమో తెలుసా? ఉయ్యాల జారినంత మాత్రాన. తులసి తప్పుగా మాట్లాడుకో. ఆదిత్య ఇవ్వరా. జాగ్రత్తగా కట్టు తులసి. ఏంటి ప్రియా, నువ్వు తీసుకొస్తే గుడికొచ్చాము, నువ్వు ప్రదక్షిణాలు చేయమంటే చేశాము. అంతా నువ్వు చెప్పినట్టే చేశాం కదా. ఇంకా ఎందుకు ఇలా డల్ గా ఫేస్ పెట్టావు? ఓ, ఉయ్యాల చేజారిందనా? నువ్వు ఇలా ప్రతిదానికి ప్రశ్నిస్తే నాకు భయంగా ఉండదా? ఆందోళనగా ఉండదా?
ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అమ్మవారు ఆగ్రహించదులే కాని నువ్వు ఆగ్రహించకు, కొంచెం నవ్వుతూ ఉండు. నీ కడుపు పండినప్పుడేనే మేమందరం ఆనందంగా ఉండేది. తెల్లవారుజామునే ప్రియ వచ్చి ఆదిత్య తులసిని లేపి అంకాళమ్మ గుడికి తీసుకెళ్ళిందంటే ఇది మామూలుగా ఊరికి వదిలేసే విషయం కాదు. ఆలోచించాలి. దీని వెనక ఏదో రహస్యం ఉంది. ప్రియ అర్థం లేని పూజలు చేయదు, అందులోనూ మహాభక్తురాలు. ఎప్పుడూ లేంది ఈరోజు వాళ్ళిద్దరిని గుడికి తీసుకెళ్ళడం ఏంటి? అంత తేలిగ్గా వదిలేసే విషయం అయితే కాదిది. ఏ ఆదిత్య, ఇంత పొద్దున్న ఎక్కడికెళ్ళొస్తున్నారు? గుడికెళ్ళొస్తున్నామమ్మా. ఆ విషయం మీ చేతుల్లో ఉన్న పూల సజ్జ చూస్తేనే అర్థమవుతోందిరా. ఏ గుడికెళ్ళొస్తున్నారో అని అడుగుతున్నాను. ఇంత పొద్దున్నే ప్రియ వచ్చి మిమ్మల్ని లేపి గుడికి తీసుకెళ్ళింది కదా, ఏ గుడికి తీసుకెళ్ళిందా అని. మాట్లాడవేరా? అంకాలమ్మ గుడికి అత్తయ్య. అంకాలమ్మ గుడికా? ఏంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మామూలుగా గుడికి పిల్లలు కావాలి అనుకునేవాళ్ళు కదా వెళ్తారు. మరి నిన్ను ఆదిత్యని ఆ గుడికి తీసుకెళ్ళింది అంటే మీకు తొందరగా పిల్లలు పుట్టాలి అని తీసుకెళ్ళినట్టుంది. మీతో ప్రదక్షిణం చేయించి చెట్టుకు ఉయ్యాల కట్టించిందా? అవునత్తయ్య, చేయించింది. నీకు పిల్లలు పుట్టాలని ప్రియందుకో అంత తొందరపడుతోంది. నేను కూడా అదే అడిగానత్తయ్య. పెళ్ళయింది ఈ మధ్యనైతే ఈ గుడులు, గోపురాలు, ప్రదక్షిణలు ఇవన్నీ ఎందుకు అని అడిగాను. అడిగితే ఏముంది? ఏం లేదు, దేవుణ్ణి కోరుకుంటే తప్పేం లేదు కదా అని చెప్పింది. కోరుకుంటే తప్పేం లేదు, కోరుకోవచ్చు. కానీ దానికో సమయం, సందర్భం ఉంటుంది కదా. పెళ్ళయి 10 సంవత్సరాలైన పిల్లలు లేకపోతే అప్పుడు పూజలు, వ్రతాలు చేయించి చెట్టుకి ఉయ్యాల కట్టించిన అర్థం ఉంది. అలాంటిది మిమ్మల్ని ఇప్పుడే ఎందుకు తీసుకెళ్ళింది? ఎరా, ఎందుకని నువ్వు అడగలేదా? అడిగానమ్మా. ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా అని అత్తయ్య చెప్పింది. ఎవరి నమ్మకాలు వాళ్ళవే, కానీ ఎవరికి రావాల్సిన అనుమానాలు వాళ్ళకొస్తాయి కదా. మరిలా అంకాళమ్మ గుడికి వెళ్ళి రావడం చూస్తే నలుగురు ఏమంటారు? రేపు నలుగురు వచ్చి నన్నడిగితే నేనే సమాధానం చెప్పాలి. ఇందులో చెప్పడానికి ఏముందమ్మా? అన్ని గుళ్ళతో పాటు ఆ గుడి కూడా వెళ్ళామని చెప్పు. అన్ని గుళ్లకు వెళ్ళినట్టే అంకాళమ్మ గుడికి వెళ్లారు అంటే ఊరికనే ఉండరు జనం. చూసిన ప్రతి వాళ్ళు నోటి మీద, ముక్కు మీద వేలేసుకుని నా దగ్గరకొచ్చి గుచ్చి గుచ్చి మరీ అడుగుతారు. లోకులు కాకులు చూస్తూ ఊరికే ఉండరు కదా, నన్ను ముక్కుతో పొడుస్తూ మరీ అడుగుతారు. నేను ఇవన్నీ ఆలోచించి అడిగానత్తయ్య. ఇదిగో ఈయన గారు, ఆ ప్రియా గారే ప్రశ్న వేస్తే పాపం అని నా నోరు మోయించారు.
తీసుకెళ్లిన ప్రియకి తప్పనిపించకపోయినా నాకు మాత్రం తప్పనిపిస్తోంది. ప్రియ మనసులో ఏదో ఆలోచనుంది. సరే, మీరు లోపలికెళ్ళండి. ఆ విషయం ఏంటో నేనే తెలుసుకుంటాను. ఇందులో ఆలోచించాల్సింది పెద్దగా ఏం లేదమ్మా. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించుకు. జనరల్గా గుడికెళ్ళి వచ్చావు అంతే. అమ్మా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసామ్మా. నేను ఇవన్నీ ఆలోచించే అడిగానత్తయ్యా. ఇదిగో ఈయన గారు ఆ ప్రియా గారే. ప్రశ్న వేస్తే పాపం అని నా నోరు మోయించారు. ఆంటీలా ఉన్నారేంటి? ఆంటీ, ఆంటీ, కారు ఆపమని చెప్పండి డ్రైవర్కి. చీర ఆంటీ, ఆంటీ, డ్రైవర్ కారు ఆపు. ఆంటీ, చీర. ఆంటీ, ఆంటీ, అయ్యయ్యో. ఆంటీ, అయ్యో, కారు ఆపండి. ఆంటీ, ఆంటీ, చీర. ఆంటీ, మీ చీర. ఆంటీ, ఎవరిది కారు కడ్డంగా స్కూటర్ అడ్డు పెట్టి? బ్రేక్ పడ్డ ఒక్క క్షణం ఆలస్యం అయితే ఇంకేమైనా ఉందా? బుద్ధుండాలి. అసలు ఎవరిది? ఆంటీ, 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 తిట్టకండి ఆంటీ. నేనే సింధుని. సింధు, నువ్వా? ఏంటమ్మా ఇలా కారు కడ్డంగా స్కూటర్ ఆపావు? ఏమైంది? మీ డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదా ఆంటీ? పైగా మీ చీర కూడా బయటకొచ్చింది. ఈ విషయం చెప్దామనే కారు ఆపండి ఆపండి అంటూ మీ వెనక ఫాలో అవుతూనే వస్తున్నాను. నేను ఎంత అరిచినా కూడా డ్రైవర్ కారు ఆపట్లేదు. నా అరుపులు వినిపించుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నాడు. అందుకే నేను డేర్ చేసి నా తరువాత మీతో ఇంకొంచెం సేపు
మాట్లాడితే బాగుండు అనిపించింది, కానీ కుదరలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని అప్పుడప్పుడు కలిసి మీతో మాట్లాడొచ్చా ఆంటీ? తప్పకుండానమ్మా. నన్ను ప్రాణపాయం నుంచి కాపాడి పునర్జన్మనిచ్చావు. నన్ను కాపాడ్డానికొచ్చిన దేవతలాగా ఉన్నావమ్మా. అలాంటిది నాతో మాట్లాడడానికి పర్మిషన్ అంటావేంటి? నీకెప్పుడు కుదిరితే అప్పుడు నన్నొచ్చి పలకరించు. నువ్వు పలకరించడానికి వచ్చావు అంటే నాకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది. నా మంచి కోరి నిన్న భగవంతుడు నా కోసమే పరిచయం చేశాడు. మంచివాళ్లతో పరిచయం ఊరికినే జరగదు అంటారు. నా ఫోన్ నెంబర్ తీసుకో. నీకెప్పుడు మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు నాకు ఫోన్ చేయి. ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే. నీ సొంత ఇల్లు అనుకుని నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా. సరేనా?